అంటే మారిన కొత్త ఐటీ రూల్స్ నుంచి సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి? వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా? వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు ఏదైనా విషయాలలో? ఇది యాక్చువల్లీ ఇది మన డ్రాఫ్ట్ రూల్స్ 2026 కంటే కూడా మొన్న ఫైనాన్స్ బిల్ 2026 ఏదైతే ప్రపోజ్ చేశారో, ఏది మన 2026 యాక్ట్, మన 2025 యాక్ట్కి ప్రపోజ్ చేసిన చేంజెస్తో పాటు బడ్జెట్లో ఒక స్కీమ్ అనౌన్స్ చేశారండి. బ్లాక్ మనీ కోసం అని చెప్పి, అంటే బ్లాక్ మనీ యాక్ట్ కింద ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు. ఆ స్కీమ్ ఎఫెక్టివ్ డేట్ మనకి ఇంకా రాలేదు, బట్ అది వచ్చిన దగ్గర నుంచి ఎఫెక్టివ్ అయిన దగ్గర నుంచి మనకి ఏంటంటే అది ఒక 6 నెలల పాటు ఓపెన్ ఉంటుంది. నా ఉద్దేశంలో ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. దీని అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఇన్ కేసెస్ వేర్ హైదరాబాద్లో మనకి చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఏంటంటే చాలా మటుకు మనం ఇప్పుడు ఈ హైటెక్ సిటీలో కానీ నానక్రామ్గూడలో ఉన్న వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఏ గూగుల్ ఎంప్లాయో, మైక్రోసాఫ్ట్ ఎంప్లాయో, అమెజాన్ ఎంప్లాయో అవుతారు. ఇప్పుడు వీళ్ళ శాలరీ స్ట్రక్చర్ కొంచెం యూనిక్గా ఉంటుందండి. వీళ్ళకి ఏం చేస్తారంటే ఈసాప్స్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్, ఎంప్లాయీ స్టాక్ పర్చేస్ ప్లాన్ ఆర్ రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ ఇలా కూడా వీళ్ళ శాలరీలో ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇలా వీళ్ళ శాలరీలో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు గూగుల్ ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్కి గూగుల్ ఐర్లాండ్లో కానీ గూగుల్ యూఎస్లో ఉన్న కంపెనీ షేర్లు కానీ అలాట్ అవుతాయన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరూ చాలా జెన్యూన్ కేసెస్. వీళ్ళందరూ ఏంటంటే దాని మీద వచ్చిన పర్క్విజిట్ వాల్యూ మీద ట్యాక్స్ కట్టేస్తారు, దానికి సంబంధించిన వేరే కంప్లైంట్స్ అన్నీ చూసుకుంటారు. అయితే కేవలం అవగాహన లోపం వల్ల ఏం మిస్ అవుతారంటే దీన్ని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో రిపోర్ట్ చేయడం మిస్ అవుతారు. ఈ కేవలం నాన్ రిపోర్టింగ్ అనేది చాలా చిన్న మిస్ లాగా కనిపించవచ్చు మీకు, కానీ దీని ఇంప్లికేషన్స్ చాలా వాస్ట్గా ఉంటాయండి. బ్లాక్ మనీ యాక్ట్ ఏం చెప్తుందంటే మీకేమన్నా ఫారెన్ అసెట్స్ కనుక ఉండి మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో షెడ్యూల్ ఎఫ్ఏలో అది కనుక డిస్క్లోజ్ చేయకపోతే, ఓకే, అండ్ ఆ వాల్యూ ఆఫ్ ది అసెట్ 20 లక్షలు దాటితే ప్రతి సంవత్సరం యాజ్ లాంగ్ యాజ్ ద నాన్ డిస్క్లోజర్ కంటిన్యూస్, యాజ్ లాంగ్ యాజ్ ద నాన్ రిపోర్టింగ్ కంటిన్యూస్ రాదర్, మీకు ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయల పెనాల్టీ పడుతుంది. ఇది చాలా పెద్ద పెనాల్టీ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ అవర్స్. నో ఫాల్ట్ అంటే రిపోర్ట్ చేయకపోవడం అన్న ఒక్క ఫాల్ట్. మనం దాని మీద ట్యాక్స్ కూడా కట్టే ఉంటాం, కానీ దాన్ని ఆ పర్టికులర్ షెడ్యూల్లో రిపోర్ట్ చేయకపోవడం వల్ల మనకి 10 లక్షలు చొప్పున ప్రతి సంవత్సరం పెనాల్టీ పడుతూ ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి జెన్యూన్ మిస్సెస్ని మన అవేర్నెస్ లేని మిస్సెస్ని ఒకసారి వన్ టైం వేవర్ ఇవ్వడానికి ఒక ఆమ్నెస్టీ స్కీమ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తాను. దీని పేరు FAST, ఫాస్ట్ డిఎస్ అనుకోండి. FAST అంటే ఫారెన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్. ఈ స్కీమ్ నేను చెప్పినట్టు ఇంకా ఎఫెక్టివ్ అవ్వలేదు, బట్ ఎఫెక్టివ్ అవుతుంది. అయిన దగ్గర నుంచి మీకు 6 నెలల దాకా ఈ స్కీమ్ ఓపెన్ ఉంటుందన్నమాట. అయితే ఈ స్కీమ్లో 2 రకాల ఇష్యూస్ని మీరు ఇది చేసుకోవచ్చు. అంటే మీరు ఏమంటారంటే దాన్ని డిస్క్లోజ్ చేసి మీరు ఆమ్నెస్టీ స్కీమ్లో బయటికి రావచ్చు. ఒకటి ఇందాక నేను చెప్పింది క్లియర్ నాన్ రిపోర్టింగ్ కేసెస్. నాన్ రిపోర్టింగ్ కేసెస్ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ వెరీ కన్సిడరేట్ ఇన్ దిస్ మ్యాటర్. వాళ్ళు 5 crore రూపీస్ వరకు ఇచ్చారనమాట లిమిట్. 5 crore రూపీస్ వరకు కనుక మీరు నాన్ రిపోర్టింగ్ అనుకుంటే కేవలం ఒక్కసారి వన్ టైం రిపోర్ట్ చేసి వన్ టైం డిస్క్లోజ్ చేసి 1,00,000 రూపాయలు పెనాల్టీ కట్టేసి బయటకు వచ్చేసేయండి. మీ మీద ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్ కానీ, పెనాల్టీ ప్రొసీడింగ్స్ కానీ, తర్వాత రీఓపెనింగ్ ఆఫ్ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ కానీ ఇవి ఏమీ చేయమని చెప్పి ఈ స్కీమ్లో ప్రపోజ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఆఫ్ ఆమ్నెస్టీ ప్రపోజల్ ఏంటంటే ఇది కొంచెం ఇందాక దాంతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్. ఇప్పుడు ఇందాకటి కేసు నేనేం చెప్పాను, మీరు అన్ని ట్యాక్స్లు కట్టేస్తున్నారు, కేవలం రిపోర్టింగ్ మాత్రమే మిస్ అయిందని చెప్పి. ఈ రెండో కేటగిరీ ఏంటంటే మీరు ట్యాక్స్ కట్టని కేసెస్ అనమాట. అంటే మీకు అన్డిస్క్లోజ్డ్ అసెట్ అంటారు. ఇందాకది నాన్ రిపోర్టెడ్ అసెట్, ఇప్పుడు అన్డిస్క్లోజ్డ్ అసెట్. అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కనుక మీకు బయట ఉండి మీరు దాని మీద ట్యాక్స్ కట్టకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. అయితే కాకపోతే ఈ అవకాశం ఓన్లీ మీకు ఈ అన్డిస్క్లోజ్డ్ అసెట్ అండ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ టోటల్ వాల్యూ 1 crore దాటకపోతేనే. ఈ టోటల్ వాల్యూ కనుక దాటకపోతే ఒక వన్ టైం 30% ట్యాక్స్, 30% పెనాల్టీ, అంటే మొత్తం 60% కట్టేసి బయటకు వచ్చేసేయండి. మీకు ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. మీ మీద ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్ కానీ, పెనాల్టీ ప్రొసీడింగ్స్ కానీ వేరే ఇంకేం జరగవు. అన్ఫార్చునేట్లీ 1 crore రూపాయలు దాటింది అనుకోండి, మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. అదొకటి. రెండోది ఇంకో అవకాశం ఏంటంటే ఇప్పుడు రివైజ్డ్ రిటర్న్ మన జనరల్గా మనం ఏంటంటే రిటర్న్ వేసినప్పుడు చాలా మటుకు జాగ్రత్తగా ఉంటాం. 1 or 2 సందర్భాల్లో మన వల్ల కూడా ఏమైనా రిటర్న్లో తప్పులు జరగచ్చు. ఆ తప్పులు రెక్టిఫై చేసుకోవడానికి ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే మనకి రివైజ్ రిటర్న్ ఫైల్ చేయడానికి కేవలం డిసెంబర్ దాకానే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ 24-25 రిటర్న్ నేను రివైజ్ చేసుకోవడానికి నాకు మొన్న డిసెంబర్ 2025 తోటి నాకు టైం అయిపోయింది.
ఇవాళ రోజున నాకు టైం లేదు. మరి ఎలా నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడం అంటే మీకు అప్డేటెడ్ రిటర్న్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట. కాకపోతే అప్డేట్ రిటర్న్ ఏంటంటే మీరు అడిషనల్ ఇన్కమ్ ట్యాక్సెస్ బేర్ చేయాలి. అది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. ఒక ఇయర్ 25%, నెక్స్ట్ ఇయర్ 50%, తర్వాత 60%, 70% అట్లా పెరుగుతూ పోతుంది అనమాట. మీరు అడిషనల్గా కట్టాల్సిన ట్యాక్స్ అది కూడా ఏంటి, ఆ అడిషనల్ ట్యాక్స్ కూడా ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలుపుకొని కట్టాలి. సో ఇలాంటి దాంట్లో మీరు పడకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే రివైజ్ రిటర్న్స్కి ఇంకొక 3 నెలలు గడువు పెంచింది. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఇందాక నేను తీసుకున్న ఎగ్జాంపుల్తో చూసుకుంటే డిసెంబర్ 2025 వరకు మీరు ఫైల్ చేయాల్సిన రివైజ్ రిటర్న్ని ఇప్పుడు మార్చ్ 2026 వరకు కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే కాకపోతే ఇది ఇంకా బిల్లు పాస్ అవ్వలేదు, యాక్ట్ అవ్వలేదు కాబట్టి యాజ్ ఆన్ టుడే ఎఫెక్టివ్ కాదు. బట్ మార్చ్ 1 నుంచి మీకు అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఏమన్నా ఒకవేళ మీ రిటర్న్స్లో ఏమైనా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, దాన్ని రేపు మార్చ్ 1 రాగానే దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. మార్చ్ 31 లోపల కనుక మీరు రెక్టిఫై చేసుకుంటే ఒక చిన్న ఫీ తోటి 1,000 రూపీస్ 5,000 రూపీస్ డిపెండింగ్ ఆన్ యువర్ ఇన్కమ్ లెవెల్ చిన్న ఫీ తోటి మీరు బయటపడచ్చు. అలా కనుక మీరు రెక్టిఫై చేసుకోలేకపోతే మార్చ్ తర్వాత కనుక రెక్టిఫై చేద్దాం అనుకుంటే మీరు అప్పుడు ఓన్లీ అప్డేటెడ్ రిటర్న్లోనే రెక్టిఫై చేసుకోగలరు బై పేయింగ్ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్. అండ్